విహారీ, సహస్ర, లక్ష్మి వాళ్ళందరూ కలిసి ఆఫీస్లో మీటింగ్ పెడతారు. మీటింగ్లో ఇలా విహారీ చెప్తాడు, అయితే వీ క్రాఫ్ట్ గురించి ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ మొత్తం లక్ష్మి లీడ్ చేసింది, కానీ ఇప్పుడు కొత్తగా సహస్ర కూడా ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేస్తానని చెప్తుంది. కాబట్టి నేను వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ పెట్టాను. వాళ్ళిద్దరిలో ఎవరు ది బెస్ట్ ఇస్తారో వాళ్ళకి నేను ఇది హ్యాండ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను అని విహారీ అందరి ముందు చెప్తారు. అయితే వీళ్ళ ప్రజెంటేషన్ ముందుగా మనం విందాం. ఎవరైతే ముందుగా బాగా చెప్తారో వాళ్ళని మనం ఇది ఓకే చేసేద్దాం అని అంటూ విహారీ అంటాడు. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా లక్ష్మి ఇలా లేచి ఇంక తన ప్రజెంటేషన్ చెప్తూ ఉంటుంది. ఇంక తను చేనేత వస్త్రాల గురించి, కార్మికుల గురించి, తను చేసే పని గురించి జనాలకి ఎలా ఉపయోగపడుతుందో లక్ష్మి చాలా బాగా మాట్లాడుతుంది. ఆ తర్వాత సహస్ర లేచి మాట్లాడుతూ ఉంటుంది. సహస్ర కూడా ఈ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా మాట్లాడుతూ ఇక ఒక్కసారిగా అందులో మనం ది గ్రేట్ పర్సన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. చేనేత కార్మికుడు, ఇంకా మన అవార్డు గ్రహీత ఆదికేశవులు గారు అని అంటూ ఆయన్ని కూడా నేను ఇందులోకి తీసుకొస్తున్నాను అని అంటూ సహస్ర చెప్తుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా విహారీ, లక్ష్మి ఇద్దరు లేచి నించుంటారు. ఇక ఆదికేశవుల్ని పైన స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది సహస్ర. ఆదికేశవుల్ని నేను ఇందులోకి ఎంటర్ చేస్తున్నాను అని చెప్పగానే ఒక్కసారిగా లక్ష్మి, విహారీ ఇద్దరూ షాక్ అయిపోతారు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఈ కథ ఎటువైపు తిరుగుతుంది? ఆదికేశవులు వస్తే ఇంక సహస్ర ఆదికేశవుల్ని లక్ష్మి వాళ్ళ తండ్రి అనేది తీసుకొస్తుందా, తెలియకుండానే తీసుకొస్తుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో అసలు విహారీ, లక్ష్మి ఒకవేళ ఆదికేశవుల్ని తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు, ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.